బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మహా అయితే గంటన్నర, మహా అయితే 2 గంటలు పడి ఉంటుందేమో వర్షం. బట్ ఏ స్థాయిలో హైదరాబాద్ అతలకుతలమైందో చూసాం. ఈ నేపథ్యంలో డేంజర్లో హైదరాబాద్ ఉందా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. హైదరాబాద్కి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన సందర్భం. కృష్ణానగర్లో వరదల్లో కొట్టుకుపోయాడు వ్యక్తి. 200 ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. అమీర్పేట, యూసఫ్గూడ, కృష్ణానగర్లో కొట్టుకుపోయాయి బైకులు. పూర్తిగా ఏకంగా 500కు పైగా బైకులు నీట మునిగాయంటే అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు అత్యధికంగా గచ్చిబౌలిలో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సరూర్ నగర్లో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా 12.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దాంతోపాటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు వరద పోటెత్తింది. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు భయంతో వణికిపోతున్నారు. 3 రోజులుగా హైదరాబాద్లో భారీ వర్షం పడుతూనే ఉంది. మరి ముఖ్యంగా నిన్న కురిసిన భారీ వర్షానికి ఆకాశం ఏమైనా తెగిపోయిందా, ఆకాశం తెగి ఏమైనా హైదరాబాద్ మీద పడిందా అన్నట్టుగా కనిపించింది. మరి ముఖ్యంగా మొన్న చూసుకుంటే అమీర్పేట్ లాంటి ప్రాంతాల్లో, అమీర్పేట్ లాంటి కూడళ్లలో ఏకంగా నడుం లోతు నీళ్లు. ఇంకా చెప్పాలంటే మనిషి మునిగిపోతాడేమో అన్నంతగా ఉన్న పరిస్థితి. కృష్ణానగర్, దాంతోపాటు యూసఫ్గూడ ఆ ప్రాంతాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జస్ట్ కొంచెం గట్టిగా వాన పడితే చాలు నీట మునిగిపోయే ప్రాంతాలు అవి. ఇక ఎల్బీ నగర్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఎల్బీ నగర్లో కూడా భారీ వర్షం. నిన్న ఎల్బీ నగర్లో కూడా లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరుకుంది. ఇటు గచ్చిబౌలి చూసుకున్నా, ఇటువైపు ప్రాంతాలు చూసుకున్నా, ఇటువైపు కూడా అటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మహానగరానికి ఏమవుతోంది? ఈ మహానగరం మునిగిపోక తప్పదా? మహానగరానికి ప్రధాన కారణంగా మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి. బట్ ఎల్బీ నగర్ విజువల్స్ చూస్తున్నారు, బంజారా హిల్స్ విజువల్స్ చూస్తున్నారు, మలక్పేట్ విజువల్స్ చూస్తున్నారు, మాధాపూర్ విజువల్స్, గచ్చిబౌలి విజువల్స్ ఏవో చెరువుల్లా తలపిస్తున్నాయి తప్ప మహానగరం మహానగరంగా చెప్పుకుంటున్న ఆ మహానగరం శోభ ఏది? ఒక్క వర్షం గట్టిగా పడితే చాలు ఆ శోభనంతా కొట్టుకుపోయేలా చేస్తోంది. మరి ముఖ్యంగా రోడ్లు కాస్త చెరువుల్లా మారిపోతాయి. లోతట్టు ప్రాంతాలైతే సముద్రాన్ని తలపిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో బోట్లను దించాల్సి వస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది? దాంతోపాటు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. బేగంపేట దగ్గర ఉన్నారు ప్రెసిడెంట్ పెట్రీష్. ఒకసారి బేగంపేట దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. వర్షం పడిందంటే చాలు, అఫ్కోర్స్ ఇప్పటికే ఇక్కడ వర్షం ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. ఒకసారి మా ప్రతినిధి పెట్రీష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పెట్రీష్, ప్రస్తుతం బేగంపేట లాంటి ప్రాంతాల్లో, ఎందుకంటే బేగంపేట లాంటి ప్రాంతాల్లో కూడా నాలాలు ఉంటూ ఉంటాయి. ఆ నాలాలు ఉప్పొంగి ప్రవహించే సందర్భం చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఆ నాలాలు దాటి ప్రవహించిన సందర్భం కూడా చర్చ జరిగిన క్రమం ఉంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి చర్చ జరుగుతోంది? అక్కడ వాసులు ఏమంటున్నారు? మరి ముఖ్యంగా హైదరాబాద్ వాసులు ఏమంటున్నారు పెట్రీషియా? ఎస్, నిన్న అర్ధరాత్రి అంతా కూడా హైదరాబాద్ మొత్తం మీద కూడా గత 3 గంటల నుంచి 4 గంటల వరకు కూడా వాన దంచి కొట్టిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం బేగంపేట వద్ద అయితే ఉన్నాం. ఒకసారి విజువల్స్లో చూస్తే కూడా ఎక్కడికక్కడ స్టాగ్నేట్ వాటర్ అంతా కూడా నించుకోపోవడం, అదే కాకుండా ప్రధానంగా వాటర్ అంటే ఎక్కడైతే లోతెత్తు ప్రాంతం ఉందో ఆ లోతెత్తు ప్రాంతం అంతా కూడా జలమయమైన పరిస్థితి. కొన్ని ఏరియాస్ అయితే దాదాపు నడుముకి వరకు కూడా వాటర్ అంతా కూడా నిండిపోయిన పరిస్థితి. ఎక్కడంటే అక్కడ మ్యాన్హోల్స్ ఓపెన్ అవ్వడము, గత 2-3 గంటలకు పడిన వానకే మొత్తం హైదరాబాద్ ప్రజలంతా కూడా అతలాకుతలమైన పరిస్థితి, బీభత్సం సృష్టించిన పరిస్థితి అనే చెప్పొచ్చు. నాన్ స్టాప్గా గత 3 రోజుల నుంచి కూడా వాన పడుతుంది. అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో వాన పడుతుంది, ఆగిపోతుంది, మళ్ళీ వాన పడుతుంది. అలా నిన్న దాదాపు 4 అవర్స్ వరకు కూడా ఆ కంటిన్యూస్ రెయిన్లో కూడా పలు ఏరియాస్ అంతా కూడా జలమయమైన పరిస్థితి. కొన్ని కాలనీస్, షేక్పేట్, ఓయూ కాలనీ లాంటి కాలనీస్ అయితే దాదాపు లోతెత్తు ప్రాంతంలో ఉన్న ఇల్లులన్నీ కూడా జలమయమైన పరిస్థితి. మొత్తం మీద కూడా అక్కడ నిన్న నైట్ నుంచి కూడా ట్రాఫిక్ ప్రాబ్లంతో పాటు అనేక ఇబ్బందులు గురయ్యారు. ఏదైతే నిజాంపేట్ ఏరియా అయితే ఇంకా అది చెప్పక్కర్లేదు. దాదాపు అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలనుకున్న వాళ్ళు 3 నుంచి 4 గంటల వరకు ట్రాఫిక్లో చాలా ఇబ్బందులు పాలయ్యారు. చిన్న పిల్లలు కూడా బైక్ మీద వెళ్తున్న వాహనదారులందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడ్డారు. చిన్న పిల్లలు ఉన్నారు, పెద్ద ముసలి వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది అయిన పరిస్థితి. ఇంకా కృష్ణానగర్, యూసఫ్గూడ, అమీర్పేట్, బేగంపేట్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్, గచ్చిబౌలి, కేపీహెచ్బి, కుక్కటపల్లి, నిజాంపేట్ ఏరియాస్ అంతా కూడా
మొత్తం మీద జలమయం అంటే ఒకవైపు మనము ఎక్కడ ఉంటున్నాం అనేది అంటే మన వైపు అంతా కూడా ఒకసారి వాటర్ చూడొచ్చు. ఎక్కడంటే అక్కడ స్టాగ్నేట్ వాటర్ నించుండిపోవచ్చు. చిన్న చిన్న పిల్లలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మొత్తం మీద నేనంతా కూడా కంటిన్యూస్ 3 to 4 hours వరకు వర్షం పడడంతో ట్రాఫిక్ ఇబ్బందులు అవ్వడము. దాదాపు ఒక్క ట్రాఫిక్ అంటే ఒక బైక్ వెళ్ళాలంటే కూడా 3 నుంచి 4 గంటల వరకు అని చెప్పొచ్చు. స్థానికులు కూడా ఇక్కడ తమదంతు కృషి చేస్తున్నారు. వాటర్ ఒకవైపు అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ నిండుకోపోవడం వల్ల కూడా స్థానికులు హెల్ప్ చేస్తున్న పరిస్థితి. ఇక్కడ ఏరియాలో ఎలా ఉంటుంది అంటే వాటర్ స్టాగ్నేట్ వాటర్ నించుకోపోతుంది, అధికారులు వస్తున్నా సహాయక చర్యలు ఇటువంటివి ఏమైనా జరుగుతాయి? हमेशा ऐसे ही रहता मैडम, पूरा 8 days में 7 days ऐसे ही रहता, पूरा 7 के 7 days सुबह पानी आते पूरा बढ़िया था हमेशा। कितना भी कंप्लेंट दियो कुछ भी रिस्पॉन्स नहीं आता, वो साफ करता चले जाता बस, और कुछ भी नहीं है। हमेशा ऐसे रहता। रोड कंस्ट्रक्शन करते बोल के 1 year पहले आए, खोदे करे, फिर कुछ भी नहीं करे, फिर बंद करके चले। फिर 3 days पहले आए हाइड्रा बोल के वहाँ पे खोदने बोले, खोदे फिर नहीं खोदे। पूरा पब्लिक जाता, गाड़ियाँ स्कट होता, सुबह में 3-4 एक्सीडेंट हुआ यहाँ पे ये पानी की वजह से। पूरा छोटा टाइम से देख रहा हूँ, 20 years से देख रहा हूँ मैं, कुछ भी चेंजेस नहीं है इसके अंदर। అధికారులు వస్తారా అసలు ఇక్కడ? वो कितना की कंप्लेंट दिए तो एक आध बार आएगा, देखेगा, कंप्लेंट मैं करूँगा बोलता, फिर चले जाता बस, आते कोई। ఇలా ఒక్కటేసారి దాదాపు ఒక 3-4 గంటల వరకు వర్షం పడడం వల్ల చాలా ఇబ్బందులు అవుతాయి. ఏరియా అంతా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ టైంలో అధికారులు ఏం స్పందించారా? ఏం లేదు మేడం, కాల్ చేస్తే ఆయన పంపిస్తే ఆయన కష్టం వస్తాయి, ఒక కొంచెం క్లీన్ చేస్తే పోతాం, ఇంకా ఏం లేదు. సరేనా? రైట్. ఇక్కడ ఒకసారి చూడొచ్చు కూడా ఈ ఒక్క ఏరియా బేగంపేటలో ఉన్న ఇంకా లోతెత్తు ప్రాంతం ఏదైతే పలు బస్తీలు ఉన్నాయో పలు బస్తీలు కూడా మునిగిపోయిన పరిస్థితి అయితే. అంటే మనుషులు చెరువులో బ్రతుకుతున్నారా లేకపోతే రోడ్డు మీద బ్రతుకుతున్నారా అనే డౌట్ కూడా వస్తున్న పరిస్థితి. అంటే కొంచెం చిన్నపాటి వర్షం ఒక 3-4 గంటలు వాన దంచి కొడితే ఇక్కడ ఉన్న హైదరాబాద్ వాసులంతా కూడా అతలాకుతలం అవుతున్న పరిస్థితి. డ్రైనేజ్లు ఓపెన్ అవ్వడం, మ్యాన్హోల్స్ కూడా నిండుకుపోవడము, ఎక్కడ పడితే అక్కడ స్టాగ్నేట్ వాటర్, ట్రాఫిక్ ఇబ్బందులు, చిన్నపాటి గల్లీలు కూడా చాలా ఇబ్బందులు. ఒక్కసారి మనం ఇక్కడ చూడొచ్చు కూడా ఎంత చిన్న గల్లీలు ఉన్నప్పటికీ కూడా వెహికల్స్ వెళ్ళడానికి ప్రాబ్లము. ఈ ఏరియాస్లో ఏదైతే లోతెత్తు ప్రాంతం ఏరియాస్ ఉంటాయో ఈ ఏరియాస్లో కూడా వాటర్ స్టాగ్నేట్ అవ్వడము, ఆ తర్వాత అధికారులు కూడా సరిగా స్పందించట్లేదు. హైదరాబాదులు కానీ లేకపోతే రెస్క్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎవరు కూడా సరిగా స్పందించట్లేదంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఒక్క చిన్నపాటి వర్షానికే ఇంత జరుగుతుంది, అదే ఒక రోజంతా వర్షం పడితే మా పరిస్థితి ఏంటి అంటూ కూడా స్థానికులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఈ వాటర్ అంతా కూడా మ్యాన్హోల్స్ అంతా కూడా చెదారం అంతా కూడా నిండిపోయిన పరిస్థితి. అధికారులు స్పందించట్లేదు. వాహనాలు కూడా నిన్నటి వరకు అయితే కదలలేని పరిస్థితి రాత్రి అంతా కూడా. ఇప్పుడు కొంచెం స్టేబుల్ అయిందనే చెప్పొచ్చు. జూబ్లీ చెక్ పోస్ట్ వరకు అంతా కూడా అర్ధరాత్రి అంతా కూడా నిండుకుపోయిన పరిస్థితి. మేదీపట్నం రోడ్స్ అంతా కూడా బ్లాక్ అయ్యాయి. ఇప్పుడు నిన్న రాత్రి నుంచి చూసుకుంటే కూడా ఇప్పుడు కొంచెం బెటర్ అనే చెప్పొచ్చు. ఈ టైం వరకు అంటే ఉదయం అంతా కూడా వాటర్ ఎక్కడ పడితే అక్కడ నిండుకుపోవడము, ట్రాఫిక్ అధికారులు కూడా తమదైన కృషి చేసిన పరిస్థితి. ఎక్కడ పడితే అక్కడ సైన్ బోర్డ్స్ కూడా పెట్టారని కూడా తెలుస్తుంది. ఒకవైపు మనం ఒక్కసారి మాట్లాడదాం స్థానికంగా. అన్నాం చిన్నపాటి వర్షం పడితేనే ఒక 3-4 గంటలు వాన దర్చి కొడితేనే ఇటువంటి పరిస్థితి ఉంది. అదే ఒక రోజంతా పడితే పరిస్థితి ఏంటి? ఇక్కడ ఎట్లుంటుంది? ఫుల్ ఉంటుంది, వాటర్ ఫుల్ ఉంటుంది. ఇక్కడ నిలబడే అవకాశం కూడా ఉండదు. ఫుల్ వాటర్ చాలా ఇబ్బందులు ఉన్నాయి. వెహికల్స్ కూడా రాకుండా ఇబ్బందులు ఉన్నాయి. మనుషులు ఇక్కడ నిలబడి పడిపోతున్నారు మనుషులు. నిన్న అయితే 3-4 వెహికల్స్ పడిపోయినాయి ఇక్కడ వర్షం వచ్చి పడ్డాయి. వర్షం మార్నింగ్ కూడా అక్కడ 2-3 వెహికల్స్ పడిపోయినాయి. అక్కడ గిట్ అయి పడిపోతున్నారు. పట్టించుకోవట్లేదు. ఎంత కంప్లైంట్ పెట్టినా పట్టించుకోవట్లేదు. కంప్లైంట్ పెట్టినా పట్టించుకోవట్లేదు. నిన్న వచ్చారు, నిన్న కార్పొరేటర్ అంతా చెక్ చేసిపోయారు. నిన్న చేస్తున్నారు, ఏం చేయలేదు. ఇప్పుడు వచ్చి నిన్న కార్పొరేటర్ అంతా చెక్ చేసిపోయారు, అంతా ఏం చేయట్లేదు. వాటర్ వస్తే ఇక్కడ వరకు నిండిపోయింది వాటర్. లోపల కంటే కొంచెం లోపలికి వచ్చినాయి నీళ్ళు. షాప్లలో నీళ్ళు వచ్చినాయి. ఇబ్బందులు. నిన్న 8 o'clock క్లోజ్ చేసి షాప్ క్లోజ్ చేసి వెళ్ళిపోయినాం అన్నట్టు. షాప్లో ఓ రోజు షాప్లో మొత్తం షాపే కొట్టుకుపోయింది. షాప్లలో వాటర్లో కొట్టుకుపోయింది ఓ రోజు లేని టైంలలో.
బోలో బోలో షాపులంతా కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. నిన్న షాపు బంద్ చేసి మరీ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. కొంచెం వాన పడితే కూడా మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అధికారులు వస్తారు, ఒక స్థానిక కార్పొరేటర్ కూడా వస్తారు, కానీ ఎవరు కూడా స్పందించరు. చాలా ఇబ్బందులు అవుతాయి. మొత్తం వాటర్ అంతా కూడా షాపులో ఉన్నదే చిన్న దుకాణం, ఆ దుకాణం లోపలికి కూడా నీళ్ళు అనేవి వస్తాయి, చాలా ఇబ్బందులు అవుతాయి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అమ్మ, వర్షం ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. వర్షానికి మీ సమస్యలు ఎట్లుంటాయి? చాలా ఇబ్బంది అవుతుంది మేడం. ఎంత నిండిపోయింది మొత్తం. నిన్నంతా అంతా తడిచిపోయి మొత్తం అందరు కింద పడ్డారు వర్షంలో. పడ్డారు వర్షం. అంటే ఎట్లా ఇప్పుడు అధికారులు స్పందించారు అంటున్నారు. వాటర్ ఎట్లా మొత్తం ఏమైనా సామాన్లు ఇదైపోవడం అట్లాంటివి ఏమైనా ఉంటాయా? అన్ని తడిచిపోయినాయి, అన్ని వర్షంలో పోయినాయి మేడం. కొట్టకపోయినాయి. 5 రూపాయలు పచ్చడి అంటే సామాన్లు కొట్టుకోపోతాయి అమ్మ వర్షానికి? మరి ఎట్లా, మరి నీళ్ళంతా కూడా నిండుకపోతాయి కదా, మరి మీరు ఎట్లా సాఫ్ చేసుకుంటారు? నిన్న రాత్రి అంతా బాగా వర్షం పడింది, అదే కాకుండా మొత్తం సాయంకాలం నుంచి వర్షం స్టార్ట్ అయింది. మరి అప్పుడు ఏం చేసినారు? షాప్ బంద్ చేసుకుని వాటర్ ఎక్కడ వరకు నిండుతాయి? ఇక్కడ వరకు వస్తుంది, మొత్తం నిండకపోతాయి అవన్నీ. ఇద్దరు వాటర్ అన్న ఏ మానవుల్లో పడ్డారా? గిన్నెలో వాటర్. దీంట్లో కూడా పడ్డారా? అంటే ఇక్కడ ఒక్కసారి చూడొచ్చు కూడా, ఇక్కడ మాన్హోల్స్ పక్కనే ఉన్నాయి, గుంతలు ఉన్నాయి, ఇక్కడ అనేక మంది వాహనాలు పడ్డాయని కూడా చెప్తున్నారు. ట్రాఫిక్ సిబ్బందులు కూడా ఒకవైపు ఇక్కడ బోర్డ్స్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ట్రాఫిక్ పోలీసులు కూడా డైవర్షన్ బోర్డ్స్ పెట్టడము, మెయిన్ రోడ్ ఉందంటూ కూడా టేక్ లెఫ్ట్ అంటూ కొన్ని డైవర్షన్స్ పెట్టిన పరిస్థితి. అతి అవసరం అయితే తప్ప బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే హైదరాబాద్ వాసులకు అందరికీ కూడా ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొకసారి కూడా